హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో డివిఎస్టి కాలేజ్లో అడుగు పెట్టబోతున్న రిషి. అవును ఫ్రెండ్స్, ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే ఇక బుజ్జి వసుధార రిషి గురించి ఆలోచిస్తూ, నాకెందుకో తను రంగా అని ఎన్నిసార్లు చెప్పినా రిషి సారే అనిపిస్తుంది. అసలు నేను ఎలా నిజాన్ని తన దగ్గర నుంచి రాబట్టాలో అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉండగా, మరోపక్క ఇక శైలేంద్ర దేవ్యానికి కాల్ చేసి తను రంగానే అని కన్ఫామ్ అయిందని చెప్పడంతో, ఇక నిజంగానే మొత్తం కనుక్కున్నావా, క్లారిటీగానే ఉన్నావా అని అంటుంది. అవును మామ్, నేను నిజం చెప్తున్నాను. ఈ ఊర్లో వాళ్ళందరూ తన స్నేహితులు, తను ఇక్కడే పుట్టి పెరిగానని ప్రతి ఒక్కరు తన గురించి మాట్లాడుతూ తను చాలా మంచివాడని చెప్తున్నారు మామ్ అని చెప్పడంతో, సరే అయితే శైలేంద్ర, నువ్వైతే ఇంటికి రాకుండా నేను చెప్పినట్టు చేయని అంటుంది. ఇక శైలేంద్ర ఏం చేయాలి మామ్ అని అడుగుతూ ఉండగా, నువ్వు డివిఎస్టి కాలేజ్కి ఎండి అవ్వాలనుకుంటే ఇప్పుడు ఆ రంగా రిషిగా ఇక్కడికి రావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తనని ఎలాగో అలా ఒప్పించి నువ్వు ఇక్కడికి తీసుకొని రావాలి నీతో పాటని అంటుంది. ఇక శైలేంద్ర, అదంత ఈజీ కాదు మమ్మీ. అయినా వాడు చాలా నిజాయితీగా మంచివాడని అందరూ అంటున్నారు. ఇప్పుడు నేను అక్కడికి రమ్మంటే వాడు వస్తాడా అని అడుగుతూ ఉండడంతో, అదే కదా మరి టాలెంట్ అంటే, నువ్వేం చెప్తావో తెలీదు. ఏదో ఒక కథల్ని సెంటిమెంటల్గా తీసుకొని రమ్మని చెప్పి అంటుంది. దాంతో ఇక శైలేంద్ర సరేనని చెప్పి అంటాడు. ఆ తర్వాత బుజ్జి, అసలు ఎందుకు అన్న ఇలా అబద్ధం ఆడుతున్నాడు, నాకెందుకో అసలు మేడం చెప్పినట్టు తను రిషి సారేనా అన్న డౌట్ అయితే వస్తుంది అని చెప్పి ఇంకా వస్తార దగ్గరికి వెళ్ళి, ఆ పెళ్లి చూపుల్లోకి వచ్చిన అతను తన ఫోటో చూపించాడని అంటాడు. దాంతో ఇక వస్తార కూడా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి అని అంటుండడంతో, అవును మేడం, మీ ఫోటో చూపించి మీకు తెలుసా అని అడిగాడు. ఎందుకో మా అన్న తెలియదని చెప్పమని సైగ చేశాడు. నాకు అర్థం కావడం లేదు. ఎందుకని అడిగితే తన వల్ల మీకు ప్రమాదం కలగొచ్చని, వాడెందుకో కరెక్ట్ వ్యక్తిలా అనిపించడం లేదని అన్నాడు అని చెప్పడంతో, అవునా బుజ్జి, నాకు కూడా ఏదో డౌట్గా ఉంది. అసలు వాడి పేరు కూడా తెలియదు అంటున్నారు అని చెప్పడంతో, పేరెందుకు మేడం, నా దగ్గర ఫోన్లో ఫోటో ఉందని చూపిస్తాడు. దాంతో ఇక వస్తారా శైలేంద్ర దేవ్యాని ఫోటో చూసి షాక్ అవుతూ, వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పడంతో, ఏంటి మేడం వీళ్ళు మీకు ముందుగానే తెలుసా అని అంటాడు. తెలుసు అని చెప్పడంతో, వీళ్ళే మేడం సరోజని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు వల్ల అమ్మ అన్నయ్య అని చెప్పడంతో, ఏంటి వీళ్ళు సరోజని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారా, అయినా శైలేంద్రకి తమ్ముడు ఎక్కడున్నాడు, చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది. ఒకవేళ రిషి సార్ ఇక్కడ ఉన్నారని చెప్పి కావాలని పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చి నిజం తెలుసుకోవాలని అనుకున్నారా అని అంటుండడంతో, బుజ్జి, ఇంకో విషయం మేడం, అతను పెళ్లి చూపులు అయిపోయాక మళ్ళీ సరోజ గురించి ఏదో మాట్లాడాలని ఇందాక రంగా అన్నను కలవడానికి వచ్చాడు. ఇందాక రంగా అన్న తనతో పాటే వెళ్ళిందని చెప్పడంతో ఇక వస్తారా కన్ఫర్మ్ అవుతుంది. ఓహో, తను ఖచ్చితంగా నా రిషి సరే, అందుకే తన వల్ల నాకు ప్రమాదం జరగకూడదని ఇలా చేశాడు. అసలు నేను ఖచ్చితంగా నిజం తెలుసుకొని తీరాలి. అసలు ఎందుకు రంగాల రిషి సార్ ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఇక వసుధార అయితే రిషి వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా అని అడగడంతో, చెప్పమ్మా, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు, నువ్వే లేకపోతే మొన్న నేను చనిపోయి ఉండేదాన్ని అని అంటుండడంతో, అయ్యో బామ్మ, అవన్నీ ఎందుకు, నేను అడిగే ప్రశ్నకి కేవలం నిజం మాత్రమే చెప్పు, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అని అంటుంది. దాంతో ఇక ఏంటమ్మా అది అని అడుగుతూ ఉండడంతో, నిజం చెప్పు బామ్మ, తను రంగా కాదు కదా, నా రిషి సారే కదా అని అంటుంది. ఇక రాధమ్మ, అదేంటమ్మా, తను నా మనవడే అని అంటుండడంతో, నా కళ్ళల్లోకి చూసి చెప్పు బామ్మ. ఇక రాధమ్మ అబద్ధం చెప్పలేక, అవును తను రిషిని అన్న నిజాన్ని అయితే చెప్తుంది. దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క ఇక శైలేంద్ర రిషికి అయితే ఇక ఏదో ప్లాన్ అయితే చెప్పి అక్కడికి రమ్మని అంటాడు. ఇక రిషి కూడా మనసులో ఇక అక్కడికి వెళ్ళాలని ఇంకా అనుకుంటున్నాడు కాబట్టి మొత్తం యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు. రిషికి నిజం అంతా తెలిసి ఇక రిషి కూడా వాళ్ళకైతే యాక్టింగ్ చేస్తానని రంగాగానే అయితే అక్కడ రిషి గెటప్లో అయితే వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో రిషి అయితే వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు. ఇక మొదటగా జగతి ఫోటోకి దండేసి ఉండడంతో అలానే చూస్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర, తను మా పిన్ని, అదే రిషి వాళ్ళ అమ్మ, లేదులే బ్రదర్, తను చనిపోయింది అని చెప్తుండడంతో, ఇక రిషి, చనిపోలేదురా, మీరే చంపేశారు, మీ సంగతి తేలుస్తాను, అందుకే ఇక్కడికి వచ్చానని ఇక మనసులో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో మన రిషి
డివిఎస్టి కాలేజ్లో అయితే అడుగు పెట్టబోతున్నాడు.